కేబీహెచ్బీ హఫీస్పేటలోని మోక్షిత్ మోటార్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెకండ్ హ్యాండ్ బైక్స్, బ్యాంక్ యాక్షన్ బైక్స్ ఏవైనా సరే కస్టమర్లకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. ఇక యూత్ కు ఇష్టమైన వెహికల్స్ తో పాటు మధ్య వయస్కులు వాడే స్కూటీలను విక్రయిస్తున్నారు. మరి ఇటీవల మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈవీ వెహికల్స్, స్పోర్ట్స్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఎవరూ ఇవ్వనంత తక్కువ ధరకు మోక్షిత్ మోటార్స్ 2 వీలర్స్ అందిస్తుంది. 2024 మోడల్స్ 72,000 నుంచి అందుబాటులో ఉన్నాయి. 15,000 డౌన్ పేమెంట్స్ తో వెహికల్ తీసుకువెళ్లొచ్చునని మోక్షిత్ మోటార్స్ యాజమాన్యం తెలిపింది. తమ వద్ద కొన్న వాహనాలకు గ్యారంటీ ఇస్తామని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండానే వెహికల్స్ ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ ఫెసిలిటీ సైతం కస్టమర్లకు అందుబాటులో ఉందని తెలిపారు. ప్రతి వాహనంపై 3 నెలల ఇంజిన్ వారంటీ ఉందని, ప్రీ సర్వీస్ చేశాకే కస్టమర్ కు డెలివరీ చేస్తామని కూడా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేవి 2 వీలర్స్. ఈ 2 వీలర్స్ అనేవి సెకండ్ హ్యాండ్లో కావచ్చు, కొత్త వెహికల్స్ తీసుకొని ఈఎంఐల ద్వారా రకరకాలుగా ప్రయాణాన్ని ఈజీ చేసుకునేందుకు ప్రతి ఒక్క వాహనదారుడు 2 వీలర్స్ను కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త వెహికల్స్ తీసుకోవడం ఇబ్బందులు అవుతున్న కారణంగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అలాగే మరికొంతమంది తమకున్నటువంటి వెహికల్స్ని కొత్త వెహికల్స్ తీసుకోవడంలో భాగంగా మంచి ప్రైస్కి అమ్మాలనేటువంటి ఆలోచనలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా కొనుక్కున్నటువంటి వెహికల్స్ని అమ్మాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అమ్మకాలకు, కొనుగోళ్లకు అన్నిటికీ మోక్షిత్ మోటార్స్లో మంచి ప్రైసెస్ దొరుకుతున్నాయి. మోడల్స్ కూడా అన్ని రకాల మోడల్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజెంట్ మనం మోక్షిత్ బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూస్తున్నటువంటి యొక్క ఏదైతే షోరూమ్ అనేది ఉందో, సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ అనేవి 2 వీలర్స్ని వీళ్ళు అన్ని రకాల 2 వీలర్స్ని ఒక మంచి ప్రైస్కు ప్రతి ఒక్కరు అటు ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళందరికీ అమ్ముతూ ఉంటారు. మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు కనిపిస్తుంది విజువల్స్లో టీవీఎస్కు సంబంధించినటువంటి 2 వీలర్స్ ఉన్నాయి. అలాగే పల్సరు ఎన్ఎస్ బైకులు ఉన్నాయి, 160, 220. అలాగే ఇంకా ఎఫోర్డబుల్గా ప్రతి ఒక్క అంటే హై ఎండ్ బుల్లెట్స్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎఫ్జెడ్, అలాగే డ్యూక్ బైక్స్, అంటే ఒక మిడిల్ క్లాస్ అంటే తక్కువ స్థాయి, తక్కువ ధర నుంచి ఎక్కువ హై ఎండ్ వరకు, అంటే తక్కువ రేట్ని కలిగినటువంటి వెహికల్ దగ్గర నుంచి హై ఎండ్ వెహికల్స్ వరకు అన్ని రకాల వెహికల్స్ని వీళ్ళు కస్టమర్లకు అందించేందుకు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ప్రస్తుతం ట్రెండింగ్లో కూడా ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి ప్రచారాల ద్వారా కావచ్చు, లేకపోతే ఇస్తున్నటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి క్వాలిటీకి సంబంధించి కూడా బాగుండటంతో కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే 2 వీలర్ ఉందో, ఈ 2 వీలరు రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇలాంటివి రాయల్ ఎన్ఫీల్డ్ కనిపిస్తుంది. మరోవైపున అంటే అడ్వాన్స్డ్ స్పోర్ట్స్, ఇప్పుడు స్టూడెంట్స్కు సంబంధించి స్పోర్ట్స్ బైక్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో ఆ బైక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మరి అసలు ఈ బైక్స్ని వీళ్ళు అంటే ఏ సంవత్సరాలకు సంబంధించినటువంటి బైక్స్ అనేవి పెడుతూ ఉంటారు, కస్టమర్ దగ్గర నుంచి కొనుగోలు చేసేటప్పుడు ఎలా కొనుగోలు చేస్తుంటారు, అమ్మకాలకు సంబంధించి ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటి అనేవి ఒకసారి ఓనర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ దగ్గర ఉన్నటువంటి బైక్స్కి సంబంధించి అంటే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎంత ప్రైసెస్ నుంచి అంటే బేస్ ప్రైస్ నుంచి ఎంత ఎక్కువ ప్రైసెస్ వరకు కూడా అమ్ముతూ ఉన్నారు? మొట్టమొదటిగా ఈ రాజ్ న్యూస్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్లస్ ఈ రాజ్ న్యూస్ చూసే వాళ్ళందరికీ కూడా మోక్షిత్ మోటార్స్ నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన షోరూంలో ఏమేమి బెనిఫిట్స్ అనేది చిన్నగా వివరిస్తానండి. మన షోరూంలో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా సెకండ్ హ్యాండ్లో ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకుందాం, తక్కువ బడ్జెట్లో తీసుకుని 1 or 2 ఇయర్స్లో మనం వాళ్ళు సేల్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉంటారండి. అయితే నేను ఈ ఫీల్డ్ అనేది స్టార్ట్ చేసి 15 years ఫైన్ అయిపోయిందండి. ఈ 15 yearsలో నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ ఏదైతే 5 years అబోవ్ తీసుకున్న వెహికల్స్లో రెగ్యులర్గా రిపేర్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే 5 years బిలో తీసుకున్న వెహికల్స్లో ఏంటంటే మన మెయింటెనెన్స్ పరంగా తీసుకునేటప్పుడే మనం పర్చేజ్ చేసేటప్పుడే చాలా విధాలుగా వెహికల్ని పర్చేజ్ చేసి
పర్చేస్ చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం పర్చేస్ చేస్తామండి. ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటే, నేను చదువుకున్నది బేసిక్గా డిప్లొమా ఆటోమొబైల్ చదువుకున్నానండి. 10 years 2 and 4 wheeler షోరూంలో జాబ్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్లో 15 years నుంచి సెటిల్ అవ్వడం జరిగిందండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వెహికల్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పర్చేస్ చేస్తామండి. పర్చేస్ చేసిన తర్వాత కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండకూడదన్న కాన్సెప్ట్లో వెహికల్కి సర్వీసింగ్ చేయించేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో కస్టమర్కి డెలివరీ ఇస్తామండి. ప్లస్ అందులో ఇంకోటి ఏంటంటే, హ్యాండ్ మారిందనుకోండి, సెకండ్ ఓనర్ కానీ థర్డ్ ఓనర్ కానీ అయిందనుకోండి, డిఫరెంట్గా వాళ్ళు వాడటం వల్ల వెహికల్కి ఎక్కువగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సింగిల్ ఓనర్ వెహికల్సే కొంటాము. ప్లస్ కస్టమర్కి న్యూ వెహికల్ కొంటే సర్వీసింగ్ చేయకుండా ఎలాగైతే కస్టమర్ వాడుకుంటారో, మన దగ్గర సెకండ్ హ్యాండ్ కొన్నా కూడా సర్వీసింగ్ చేయకుండా డైరెక్ట్గా పూజ చేంజ్ చేసుకుని వాళ్ళ పద్ధతిలో ఎలా కాకుండా అలా వాడేసుకోవచ్చండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి వెహికల్కి కూడా మనం ఫైనాన్స్ అనేది 100% ఏర్పాటు చేస్తామండి. మనం త్రూ బ్యాంక్కి టైప్లో ఉన్నాం సార్. ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ₹3 ₹4 సపరేట్గా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. అలా కాకుండా మన షోరూమ్ వచ్చేటప్పటికి ఐడిఎఫ్సి బ్యాంక్కి ప్లస్ బైక్ బజార్కి రెండింటికి మన షోరూమ్ అనేది టైప్లో ఉందండి. ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ₹1.10 మాత్రమే కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుందండి. ప్లస్ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, తక్కువ డౌన్ పేమెంట్లో కూడా మనం 100% 15,000 డౌన్ పేమెంట్లో 1 lakh బిలోలో తీసుకున్న వెహికల్కి 15,000 డౌన్ పేమెంట్ కడితే బ్యాలెన్స్ అమౌంట్ అనేది మన ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి ఇవ్వగలుగుతామండి. కాకపోతే కస్టమర్ ఇండియా వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదండి. మనకి హైదరాబాద్లో స్టే చేసే పర్సన్ అయి ఉండాలి. వాళ్ళ పేరు మీద కరెంట్ బిల్ లేకపోయినా పర్వాలేదు. వాళ్ళు స్టే చేసి ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొస్తే మనం ఫైనాన్స్ 1.5 hourలో కస్టమర్ డెలివరీ కూడా ఇచ్చి పంపిస్తాం. నుంచి మీరు అంటే సెకండ్ హ్యాండ్లో వెహికల్ అని ఎవరైనా అమ్మడానికి వచ్చారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ ఎలా చూస్తూ ఉంటారు? అంటే వాళ్ళు ప్రైస్ కావాలనుకుంటారు, మేము అమ్మే వెహికల్కి ఏదైనా కొత్త వెహికల్ తీసుకోవాలనుకుని ఒక మంచి ప్రైస్ కావాలనుకుంటుంటారు. సో వీటన్నిటికి సంబంధించి ఎట్లా చెప్తారు? ఇప్పుడు పేపర్స్కి సంబంధించింది అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకుంటే లీగల్గా ఏ ఇబ్బంది లేకుండా ఉండే డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో నాకు 100% తెలుసు. కాబట్టి మా ఎంప్లాయీస్కి కూడా మేము గైడ్లైన్స్ అనేది 100% ఇస్తామండి. త్రూ తెలంగాణ ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర స్టోర్ చేసుకొని కస్టమర్స్కి సేల్ చేస్తామండి. అంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్లో ఏ సంవత్సరానికి ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుని వచ్చారు వెహికల్స్? మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఏంటంటే బిలో 3 to 4 years లోపల మాత్రమే వెహికల్స్ అనేది మన ప్రిఫరెన్స్ సార్. అన్నీ కూడా 4 years అబోలో వెహికల్ ఉంటే కనుక 100% మనం మ్యాక్సిమం పర్చేజ్ చేయం సార్. అది కూడా ఉంది మన షాప్లో ఉందంటే ఫుల్ క్వాలిటీలో ఉంటే మాత్రమే మన దగ్గర షాప్లో ఉంటుందండి. ప్లస్ మనం ఏంటంటే సార్, మన షోరూమ్ కానీ నేను కానీ టైప్ ఏదైతే ఉందో అన్ని బ్యాంకులకి ఫైనాన్స్లో తీసుకున్న తర్వాత బ్యాంక్ సీజింగ్ అవుతాయండి. ఈఎంఐ కట్టకపోతే కస్టమర్ కొన్ని కారణాలు వచ్చేస్తే ఈఎంఐ కట్టరు. లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ కట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్యాంకర్స్ సీజ్ చేస్తారండి. సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో సర్టెన్ టైం లిమిట్ ఇస్తారు బ్యాంకర్స్ కస్టమర్కి. ఆ సర్టెన్ లిమిట్లో కస్టమర్ పే చేయకపోతే డైరెక్ట్గా మాలాంటి అలాంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే 100% సేల్ చేస్తారండి. నేను త్రూఅవుట్ ఇండియా వైడ్గా ఆల్ బ్యాంక్స్కి లైసెన్స్ హోల్డర్ అండి. త్రూ ఐఎఫ్ఎల్ బ్యాంక్ దగ్గర నుంచి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి ఎస్బీఐ ఏంటి, మన ఎస్ బ్యాంక్ ఏంటి, యాక్సిస్ బ్యాంక్ ఏంటి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఏంటి, ఎన్ని బ్యాంక్ అనేది మాకు 100% టైప్లో ఉంటుందండి. 2 wheeler దగ్గర నుంచి నేను హెవీ వెహికల్స్ వరకు కూడా పర్చేజ్ చేయొచ్చండి. మనం ఏంటంటే 2 wheeler షోరూమ్ కాబట్టి ఓన్లీ 2 and 4 wheelers ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామండి. ఎవరైతే వెహికల్ని ఇప్పుడు మీరు అంటే సెల్లింగ్ చేస్తుంటారు, బయ్యింగ్ చేస్తుంటారు, రెండూ చేస్తూ ఉన్నారు కాబట్టి వెహికల్ని అమ్మడం కోసం వచ్చారు, ఇప్పుడు ఒక మంచి ప్రైస్ని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు 2 years ఇప్పుడు అంటే ఏ రేంజ్ నుంచి ఇప్పుడు 2 wheeler మీకు యాక్టివాలు, స్కూటీలు ఉంటాయి, స్కూటీల దగ్గర నుంచి స్పోర్ట్స్ బైక్ల వరకు, సో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు కస్టమర్ అనేది నార్మల్గానండి పర్చేజ్ చేసేటప్పుడు తక్కువలో కావాలని కోరుకుంటారు, అమ్మేటప్పుడు ఎక్కువలో కావాలని చెప్పి పర్చేజ్ చేస్తారండి. మన షోరూంలో ఉన్న బెనిఫిట్ అదేనండి. ఎందుకు అని అంటే బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో మనం ఇచ్చి పర్చేజ్ చేస్తాం సార్. ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను సార్ మీకు. మనం ఏదైనా కూరగాయల షాప్కి వెళ్ళామంటే దాంట్లో నెంబర్ 1 క్వాలిటీ ఏంటనేది ఒక టమాటాలో క్వాలిటీ ఏదైతే మనం సెట్ చేసి తీసుకుంటాం సార్. అట్లాగే నేను పర్చేజ్ చేయడానికి వెహికల్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నెంబర్ 1 A1 క్వాలిటీలో ఉన్న వెహికల్స్ మాత్రమే మనం పర్చేజ్ చేస్తామండి. నేను అందులో ఎందుకని తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నానంటే డైరెక్ట్ లైసెన్స్ హోల్డర్ సార్. దీంట్లో మీడియేటర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను డైరెక్ట్గా బ్యాంక్కి టైప్లో ఉన్నాం కాబట్టి బ్యాంకర్స్ దగ్గర నుంచి నాకు కొంచెం బయట మార్కెట్ కంటే కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి నేను కస్టమర్స్కి బయట మార్కెట్ కంటే కూడా కొంచెం ₹1 తక్కువలో ఇవ్వడానికి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి నేను తక్కువలో ఇస్తున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో డ్యూక్ 200cc బైక్ ఇది. అంటే దీన్ని ఇప్పుడు
అంటే యూత్ ఎక్కువ కూడా ఈ బైక్స్ని కొనడం కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్ల మీద ఇట్లాంటి బైక్ల మీద ఎక్కువ వెళ్తుంటారు, స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో యూత్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఈ బైక్స్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా కొనే ఉంటారు. సో ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. సో దీన్ని కొన్నప్పుడు ఎటువంటివి పాటించుంటారు? ఇప్పుడు అమ్మకానికి సంబంధించి దీన్ని మొత్తం ఎలా చెక్ చేసి దీన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు డ్యూక్ 200 అనేది డిఫరెంట్ పీపుల్కి ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క రకంగా నచ్చుతూ ఉంటుందండి. అలాగే డ్యూక్ 200 ఇష్టపడే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అత్యధికంగా మీరు అన్నట్లుగా యూత్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. దీంట్లో కూడా కలర్ వేరియేషన్ కూడా కొంచెం మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కలర్ మాకు ఈ కలరే కావాలని కోరుకుంటూ ఉంటారు. పర్టికులర్గా కొనేటప్పుడు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం హై అమౌంట్ ఉంటుంది కాబట్టి 80% పీపుల్ ఫైనాన్స్కే వెళ్తూ ఉంటారండి. ఈ వెహికల్ కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా ఫైనాన్స్ లీజింగ్ వెహికల్ సార్ ఇది ఫైనాన్స్లో కస్టమర్ పర్చేస్ చేసి ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు రికవర్ చేసిన వెహికల్ సార్ ఇది ఈ రోజే మన షోరూంలోకి స్టాక్లోకి రావడం జరిగింది. మనం కొన్ని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మనం బ్యాంక్ ద్వారా మనం పర్చేస్ చేసిన వెహికల్స్ అయితే కొన్ని వెహికల్స్ ఇక్కడ మన షోరూంలో స్టాక్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ వెహికల్ బయట మార్కెట్లో ఇది 2022 మోడల్ సార్ కానీ ఈ వెహికల్ రన్ అయింది కేవలం 7,000 కిలోమీటర్స్ మాత్రమేనండి. ఈ వెహికల్ 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అయినా కస్టమర్ కొన్నది 2023లో కొన్నారండి. 7,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అండి. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,70,000 ప్లస్ ఉంటుంది సార్. ఎనీ షోరూమ్ మీరు హైదరాబాద్లో ఈ వీడియోలో కాకుండా ఎక్కడైనా సరే మీరు విడిగా యూట్యూబ్లో సెకండ్ హ్యాండ్ మోటార్స్ అని కొడితే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. దాంట్లో మీరు కంపేర్ చేసుకున్నా సరే 1,70,000 100% ప్లస్సే ఉంటుందండి. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఇందాక మీకు చెప్పినట్లుగా చాలా తక్కువ రేటుకి ఇస్తాం సార్. ఈ వెహికల్ 1,70,000 బయట ఉంటే మన షోరూంలో కేవలం ఈ వెహికల్ని 1,42,000కి ఇస్తామండి. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్ అంటే బేస్ వర్షన్ ఇది. సో బుల్లెట్ 350 సార్, ఎలక్ట్రాన్ కూడా అంటారు సార్ దీన్ని. ఎలక్ట్రాన్ అప్డేటెడ్ వర్షన్లో బుల్లెట్ 350 కింద కన్వర్ట్ అయింది సార్ ఈ వెహికల్ ఏదైతే ఉందో 2022 మ్యానుఫ్యాక్చరింగ్ సార్ 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 26,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ వెహికల్ కూడా బయట మార్కెట్లో 1,70,000 ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు సార్. ఇది న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 238 ఉంది సార్, 2,38,000 కాస్ట్ ఉందండి ఈ వెహికల్ని మనం కేవలం 1,50,000కి ఇస్తాం సార్. బడ్జెట్లో 100% చాలా తక్కువ కాస్ట్లోనే మన దగ్గర ప్రతి వెహికల్ దొరుకుతుంది సార్. ఈ వెహికల్ కూడా మీకు 1,50,000లోనే మన దగ్గర దొరుకుతుందండి. ఇప్పుడు మనకి వెహికల్స్ని తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజిన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అపీరెన్స్, ఇప్పుడు కొన్ని షోరూమ్లలో అపీరెన్స్ బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. బట్ వెహికల్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలానికి రిపేర్లు రావటం, ఇబ్బంది పడటం, మళ్ళీ తర్వాత ఎవరైతే వెహికల్ను అమ్మారో వాళ్ళని అడగలేక వాళ్ళ చుట్టూ తిరగలేక ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఇట్లాంటి సమస్యలు అనేవి మీకు రాకుండా మీరు అమ్మేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి హామీ అనేది ఇస్తుంటారు సార్? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో మనం చెప్పినట్టుగా ఓల్డ్ వెహికల్స్ తీసుకుంటే కంపల్సరీ రిపేర్ అనేది 100% వస్తుంది సార్. మనం తీసుకునే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం చెప్పినట్టుగా మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మనం పర్చేస్ చేస్తాం సార్. పర్చేస్ చేసేటప్పుడే 10 to 15 వేరియంట్స్లో వెహికల్ని మనం చెక్ చేసిన తర్వాతే కస్టమర్కి పర్చేస్ చేసిన తర్వాత మనం కస్టమర్కి సేల్ చేస్తూ ఉంటాం సార్. ఈ వెహికల్ పర్టికులర్గా ఏంటంటే బండి కస్టమర్కి ఇచ్చేసాం, మీరు అన్నట్టుగా తర్వాత రిపేర్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ కోసం కస్టమర్ అనేది తిరుగుతూ ఉంటారు సార్. మా దగ్గర ఆ ఇబ్బంది లేకుండా ఇంజన్కి మనం పర్చేస్ చేసిన తర్వాత కూడా ఎన్ని వెహికల్కి 3 months ఇంజిన్ వారంటీ ఇస్తాం సార్. పర్చేస్ చేసిన తర్వాత కూడా వెహికల్ మీద ఓన్లీ ఇంజిన్ పరంగా వారంటీ ఇస్తాం సార్. కానీ మన బ్యాటరీ పరంగా కానీ లేదంటే ఎలక్ట్రికల్ ఇష్యూస్ ద్వారా కానీ టైర్స్ పరంగా కానీ అట్లాంటి అవుట్ సైడ్ డ్యామేజ్ పరంగా కానీ వారంటీ ఇవ్వండి. ఇంజిన్ పరంగా వారంటీ ఇస్తాము. మీకు ఎస్పెషల్ ఇంకో విషయం చెప్పాలి సార్, ఏంటంటే మనం షోరూమ్ స్టార్ట్ చేసి 13 years ప్లస్ అయింది. ఈ 13 years ప్లస్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంజిన్ కూడా పోయిందనేది మన దగ్గరికి రిటర్న్ రాలేదండి, బండి కంప్లైంట్ రాలేదు. యాక్చువల్గా 13 years అయింది సార్ మంది వచ్చి. అయితే మన లీగల్గా మన కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన షోరూమ్ అనేది స్టార్ట్ చేసి 9 years ప్లస్ అయింది సార్. ఇది ఒకసారి మీరు చూసుకుంటే లాస్ట్ మంత్లో మనం ఈ 9 years అనేది 100% కంప్లీట్ అయింది సార్ లాస్ట్ ఇయర్లో. ఈ కంప్లీట్ అయిన ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాం సార్ మనం. సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాస్తవానికి వెహికల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పూర్తిగా క్లీన్ చేస్తున్నారు, అంతా మెకానికల్ చెకప్ అంతా జరుగుతుంది. సో అంటే ఎటువంటి మీ దగ్గర వెహికల్ రాగానే ఎటువంటి చెకప్స్ అనేది చేస్తున్నారు? అంటే బండి రావటం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ మన వచ్చిన తర్వాత కాదు సార్, వచ్చిన తర్వాత రాకముందలే ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేస్తాము. ఫిజికల్గా డ్యామేజ్ అయిందో లేదో చెక్ చేస్తామండి. చెక్ చేసిన తర్వాత టైర్స్కి ప్లస్ కస్టమర్ ఏమైనా రీడింగ్ ఏమైనా చేంజ్ చేశారా లేదనేది టైర్స్ ప్లస్ బండి కండిషన్ ప్రకారం మనం చూసుకుంటే తెలుస్తుంది. కొంచెం డౌట్ అనిపించిన వెహికల్స్కి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా షోరూమ్ ట్రాక్ కూడా మనం చెక్ చేసుకుంటాం సార్, ఫిజికల్గా చెక్ చేసుకుంటాం. పర్టికులర్గా ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో మనకి దాదాపు 5 years నుంచి మన దగ్గర వెహికల్స్ కొంటూ ఉంటారండి. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ అపాచీ వెహికల్ని మన దగ్గర పర్చేస్ చేయడానికి వచ్చారు. కస్టమర్కి కేవలం 11,000 డౌన్ పేమెంట్లో ఫైనాన్స్ అనేది ఏర్పాటు చేసి వెహికల్ డెలివరీ ఇస్తున్నాం సార్. ఇప్పుడు కేవలం 11,000 1 lakh పర్చేస్ చేశారు సార్. 2023 మోడల్ బండి 11,000 డౌన్ పేమెంట్ కట్టి బ్యాలెన్స్ అమౌంట్ అనేది బ్యాంక్ టైప్ ద్వారా మనం ఉన్నాం కాబట్టి ఐడిఎఫ్సి బ్యాంక్లో ₹1.10 ఇంట్రెస్ట్తో మన కస్టమర్కి ఏర్పాటు చేసామండి.
ఫైనల్గా ఏం చెప్తారు అంటే నమ్మకానికి సంబంధించి కస్టమర్స్ మీ దగ్గరికే ఎందుకు రావాలి? ఎన్నో సెకండ్ హ్యాండ్లో అమ్మేవాళ్ళు, ఫినాన్స్లు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, కొన్ని వందలు ఉంటాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. సో మీ దగ్గరికే ఎందుకు రావాలి? మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అని ఒక సాధారణ కస్టమర్ కనుక ప్రశ్నించి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటి రాజ్ న్యూస్? మన షోరూంలో ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటే అన్ని రకాల వెహికల్స్ ఉంటాయి సార్. యాక్సిడెంట్ వెహికల్స్ రిపేర్ చేసి రీపెయింట్ చేసి సేల్ చేస్తూ ఉంటారండి. థర్డ్ ఓనర్, ఫోర్త్ ఓనర్ వచ్చినా సరే వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేసి వాళ్ళు షోరూమ్స్లో అమ్ముతూ ఉంటారు. మన షోరూంలో ఎస్పెషల్లీ ఏంటంటే సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే మనం పర్చేస్ చేస్తాం సార్. మీరు గమనిస్తే 4 years తప్పితే 5 years ఉన్న బండి కూడా మన దగ్గర స్టాక్లో లేదండి. బిఫోర్ 5 years, ఆఫ్టర్ 5 years ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 100% మనం తీసుకోం సార్. 100% 5 years లోపల ఉన్న వెహికల్స్ మాత్రమే మనం పర్చేస్ చేసి కస్టమర్ సేల్ చేస్తూ ఉంటాము. ప్లస్ మన దగ్గరికి వచ్చిన తర్వాత షోరూమ్ వాళ్ళు ఎలాగైతే న్యూ వెహికల్ ఇస్తారో అదే విధంగా కస్టమర్స్కి 0 ఇన్వెస్ట్మెంట్తో కస్టమర్ డెలివరీ ఇస్తాం సార్. 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఎటువంటి బస్సులో లేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత మన దగ్గర స్కూటీస్, మోపెడ్ లాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెసరీస్, మిర్రర్స్ కూడా మనం ఫ్రీగా ఫిట్ చేసి ఇస్తామండి. నెక్స్ట్ పర్చేస్ చేసిన తర్వాత కస్టమర్ని వదిలేయకుండా ఇంజన్కి కూడా మనం 3 months అనేది వారంటీ ఇస్తున్నాము. ప్లస్ క్యాష్లో కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ మూడింటి ద్వారా పర్చేస్ చేసే బయ్యర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా చేసిస్తామండి. ఫైనాన్స్ ద్వారా తీసుకునే వాళ్ళకి మాత్రం ఫైనాన్స్ ప్రాసెస్ త్రూ 100% అనేది మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఈ మూడింటి ద్వారా క్యాష్ కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కొన్ని కస్టమర్స్కి ఏవైతే ఉన్నాయో 100% నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా చేసిస్తామండి. చూసుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు ఏదైతే కొన్ని లీగల్ పరమైనటువంటి విషయాలు ఉంటాయో, ఒకవేళ ఎవరైనా బైకులు సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా ముందుగా తామే బ్యాంకులతో టైప్ కలిగి ఉంటాం, లైసెన్స్ హోల్డింగ్ అనేది ఉన్నాం కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఒక సర్వీస్ పరంగా కావచ్చు, లేకపోతే మోటారు ఇంజిన్ పరమైనటువంటి వారంటీలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఒక ఎఫోర్డబుల్ ప్రైసెస్లో 2 వీలర్స్ను అమ్మటము, కొనటము రెండు చేస్తున్నటువంటి విషయాన్ని మోక్షిత్ మోటార్స్ ఓనర్స్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, హఫీజ్పేట్, మోక్షిత్ మోటార్స్ నుంచి.